जोहार चुंडूर अमरवीरुलकु जोहार कारंचेड अमरवीरुलकु जोहार चुंडूर अमरवीरुलकु మరి మాలా మాదిగలు ఐక్యమై మరి కారంచేడులోను అలాగే చుండూరులోని అమరవీరులైనటువంటి అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఉన్నాను. जोहार अमरवीरुलकु जोहार 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 चुंडूरु अमरवीरुलकु जोहार 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 चुंडूरु कारंचेडु अमरवीरुलकु जोहार 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 कारंचेडु अमरवीरुलकु जोहार 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 चुंडूरु अमरवीरुलकु जोहार जोहार మరి చుండూరులో అయితేనేమి మరి కారంచేడులో అయితేనేమి దళితులపై దాడి చేసి అగ్రకులాలు దళితులని పైకి రానివ్వకుండా గుళ్ళల్లోకి బళ్ళల్లోకి రానివ్వకుండా వాళ్ళు అట్టడుగున వర్గాన ఉండాలి, వాళ్ళ ఎదుగుదల ఉండకూడదు, వాళ్ళు ఎదగకూడదు అనే ఉద్దేశంతో అగ్రకులాలు మన మాదిగల పైన అలాగే మాలల పైన దాడులు చేసి చంపిన ఘటన ఈరోజు 30 ఏళ్ళు గడిచింది. మరి అమరవీరులకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈరోజు బుద్ధిలో మరి దళిత సంఘాలు అయితేనేమి మరి మాల సంఘాలు అయితేనేమి అందరూ కూడా ఐక్యమై మరి వారి యొక్క కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. దళిత అమరవీరులకు జోహార్లు తెలియపరుచుకుంటూ మరి అదే మాదిరి హైదరాబాద్ అమిత నౌక ఆయన గద్దర్ గారికి నివాళులు అర్పించుకుంటూ, ఎందుకంటే ఆయన గొప్ప చైతన్యం చేసినటువంటి వ్యక్తి, మన అందరికీ ఈరోజు ఆదర్శప్రాయుడు కాబట్టి ఆయన కూడా తలుచుకుంటే బాగుంటుంది. ఈరోజు చుండూరు, కారంచేడు, వెంపేట ఇలాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కారంచేడులో సంఘటన జరిగింది. అక్కడ విచక్షణ రహితంగా మాలలను నడిపించారు. అదే మాదిరి చుండూరులో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అక్కడ బావిలో నడిగూరులో ఒక కోనేరు మాత్రం ఉంటుంది కుంట, ఆ కుంటలో ఎద్దులు పైకడుగుతూ ఉన్నారు. ఇదేమయ్యా తాగే నీళ్ళల్లో ఎద్దులు పైకడుగుతున్నారు అని ఒక ఆడస్త్రీ ప్రశ్నించినందుకు మాదిగలంటే నువ్వేందుకు మాకు చెప్పేదని చెప్పేసి అక్కడ తలకాలు తీసుకొని కొట్టడం జరిగింది. ఆమె చేతిలో బిందె ఉన్నది, బిందె తీసుకొని కొట్టింది. కొడితేనే మాదిగల చేతిలో మనం దెబ్బలు తినాలా రాండి అని చెప్పేసి ఊరు కట్టుకొని అక్కడ మాదిగపల్లె మీద పడడం జరిగింది. మాదిగపల్లె మీద జరిగి పోలీసులకు డబ్బులు పెట్టి వాళ్ళతో అక్కడ విచక్షణ రహితంగా గ్రామాలలో చుట్టుముట్టి పారదోలి చెరువులు ఏరు ఎంట పరిగెత్తించి అక్కడ నరకడం జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనమే పోయి వాళ్ళతో కలిసి కూర్చోవడంతో టీ నీళ్ళు తాగడము, వాళ్ళతో కూర్చోవడము, వాళ్ళు మన మాటలు కనబోయి వాళ్ళకు చెప్పడము, వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పడము, దీనికంతా కారణం అవే వచ్చినాయంట. ఎందుకంటే మనలో మనం చైతన్యం లేవని అర్థమైంది. అక్కడ ఇద్దరు ఎస్సీ కులాలైనటువంటి మాల బాధితులపైన ఇలాంటి పోరాలు జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి మళ్ళా జరిగేందుకు కారణం మనలో చైతన్యం లేదు, మనకు రాజకీయంగా అంటే లేదు. కాబట్టి ప్రజలారా మనం ముఖ్యంగా చైతన్యవంతులై మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికారం వైపు ప్రయాణించే తప్ప మనకు విముక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఈరోజు బ్లాక్ డే ఎందుకంటే
ఒక మాదిగల మీద అయితేనేమి, ఒక మాలల మీద అయితేనేమి, స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా కానీ మేము కుల వివక్షకి గురవుతున్నాం. దీనికి ఎందుకు అంటున్నామంటే, మేము అణగారిన వర్గాలు కాబట్టి మా మీద వేరే కులస్తులు ఏ పార్టీ వచ్చినా కానీ మా మీదే కుప్పం కట్టుకొని వాళ్ళు మా మీద దండయాత్ర చేస్తున్నారు. అంటే ఈ దేశంలో మాదిగలకు కానీ మాలలకు కానీ బతికే హక్కు ఉందో లేదో రాజ్యాంగంలో అంబేద్కర్ సారు పరిచినారు. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడైనా మా మీద ఈ యొక్క దండయాత్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పీఠాపురంలో మాలలని ఊరి నుంచి వెలివేసినారు. కానీ ఇంకొక పక్కనైతే తెలంగాణలో కూడా మాదిగలని ఊరు వెలివేసినారు. అంటే మనము ఎప్పుడు చూసినా వేరే వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. జరగబోయే దినాలలో కూడా మనం ఇదే విధంగా ఉంటే మన రెండో కులాలు అణచివేసే కానీ చాలా ప్రమాదకరమైన సూచనలు ఉన్నాయి. దానివలన అంబేద్కర్ సారు రాజ్యాంగంలో మీరు ఎప్పుడైతే రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేస్తారో ఆ రోజు మీరు అంబేద్కర్ వారసులుగా, నిజమైన వారసులుగా నేను గుర్తిస్తానని ఆయన బాధపడినాడు. ఈరోజు రిజర్వేషన్లు కూడా ఎన్నో పోతున్నాయి. అంబేద్కర్ సారు 2023లో అన్నాడు, మేము 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో ఉండే హక్కులన్నీ తీసేసి వీళ్ళకి రాజ్యాంగం లేకుండా చేస్తున్నాడు. కానీ మనం మటుకు ఏదో ఏం కాదులే అని ఒక ఉద్దేశం ప్రకారంగా ఉన్నాం. జరగబోయే దినాల్లో మనం ఇబ్బందిగా పడేది మనం కాబట్టి తెలుసుకొని మనమందరం ఏకమై రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అమ్మఒడిది వచ్చింది, కానీ అమ్మఒడి దానికుండా నువ్వు ఒక కరెంటు బిల్లు ఒక 280 సార్లు పెంచిన దానివలన 150,000 కోట్లు గవర్నమెంట్కి లాభం వస్తే ఈరోజు 70,000 కోట్లు అమ్మఒడి డబ్బులు ఖర్చు పెట్టినారు. కానీ 80,000 కోట్లు ఎక్కడ పోయింది? ఈ యొక్క ఉద్దేశం ప్రకారంగా ఒక కరెంటు బిల్లే కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రాలకి ఎంత డబ్బు ఆదాయం వస్తుందని గవర్నమెంట్ వాళ్ళు లెక్కలు చెప్పకపోవడం వలన విదేశాలలో ఈ యొక్క రాజకీయవేత్తలు విదేశాలకు పోయి మన డబ్బునంతా అక్కడ పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప మనకు మడికి ఒక్కొక్క మనిషికి 1,25,000 ఒక్కొక్క తలకాయకి బాగిపడుతుంది. దానికన్నా మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. కుందూరు కారంచేడు వీరులకు జోహార్లు అర్పిస్తూ మరి ఈ సంఘటన 1991లో దాపరించింది ఆగస్టు 6వ తారీఖు. మరి ఎందుకంటే మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దళితుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేవలం ఓటు శాతానికి మాత్రం దళితులను వాడుకుంటున్నారే తప్ప మరి దళితులకు ప్రయోజనపడే ఏ సంక్షేమ పథకం కూడా వర్తించకుండా, అంతేకాకుండా దళితులపై కుల వివక్ష, అంటరానితనం. మరి స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు గడుస్తున్నా మరి మేము కొన్ని పల్లెలకు పోతే ఇప్పటికి కూడా 2 గ్లాసుల పద్ధతి ఉంది. రచ్చబండ కాడ కూర్చొని ఇవ్వడం లేదు. అంతేకాకుండా దళితుల భూములలో కూడా మరి దారి విషయాలలోన ఇతర విషయాలలో కూడా దళితులకు ఏమాత్రం న్యాయం జరగడం లేదు. మరి ఒక పక్క చూస్తే మరి ప్రభుత్వాలు దళితుల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పేసి ఒక పక్క ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు. మరి అందుకనే మరి కారంచేడులో దాదాపు 7 మంది మాదిగా ముద్దు బిడ్డల్ని చంపడం జరిగింది. అంతేకాకుండా మాల సోదరులైనటువంటి 10 మందిని కూడా చంపడం జరిగింది. అంటే ఈ మాల మాదిగల్ని చంపడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారేమో మాకైతే తెలియదు. కానీ అయితే ఈ అగ్రకులాలు కేవలం ఈ రాజకీయ నాయకులు ఎమ్మడి తిప్పుకునేదే కాక వాళ్ళని చంపడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము దీన్ని ఖండిస్తూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా బిఎస్పీ నాయకులు కొండయ్య గారికి, మరి అదేవిధంగా మాల మహానాడు మండల నాయకులు ఓబ్లేస్ గారికి,
మరి మండల రామాంజనేయులు గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి మాదిగ సోదరులకు మీకందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.